వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. ఈరోజు ఉసిరికాయ క్యాండీస్, అదే ఉసిరికాయ పిప్పరమెట్లు అనమాట. ఏ విధంగా చేద్దామో చూద్దాము. కావలసినవి ఉసిరికాయలు. నేను మీడియం సైజ్ కంటే ఇంకా చిన్న సైజ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం చేయడం, ఎలా వస్తాయో అనేసి. కానీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. అయితే వీటిని ఏం చేయాలంటే బగోనీలో వేసి వాటర్ వేసి ఉడికించాలి. బాగా ఉడికియద్దు, అలా అని మరీ కచ్చగా ఉన్నప్పుడే తీయద్దు. ఇది చూడండి, ఫోర్కి ఇట్లా గుచ్చగానే అందులోకి దిగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫోర్క్ లేదంటే చిన్నది మనం ఏదైనా స్పూన్ తోటి ఇట్లా అన్నా కూడా దిగిందనుకోండి, తీసేసేయాలి. ఇంకా నీళ్ళు చల్లారిన తర్వాత వీటిని ఇంకొక బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసేసుకొని వాటర్ అంతా ఆరిపోయేలాగా అలానే పెట్టేసేయాలి. వాటర్ అనేటివి అసలు ఏమీ ఉండొద్దు. వాటర్ ఆరిపోయేదాకా ఆ బౌల్లోనే అలానే పెట్టేసేయాలి. ఆ తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ ఇవి చేయడం. కానీ తినేటప్పుడు మాత్రం కొంచెం స్వీట్గా ఒగరుగా ఉన్నాయి. అంతే, వీటన్నింటినీ ఇంకొక బౌల్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్నా చాక్ తోటి. చూడండి, ఇది కాటు ఉంది కదా, అక్కడ ఇట్లా అనేసేయాలి, ఈజీగా వచ్చేస్తాయి. వీటిని అన్నింటినీ అలానే కట్ చేసేసుకోవాలి. చాలా స్మూత్గా వచ్చేస్తున్నాయి చేతికి, ఇలా అనగానే వచ్చేస్తున్నాయి. ఉడికిపోయినాయి కదా, కానీ ఇంకొంచెం ఉడికితే మాత్రం మెత్తగా అయ్యేటి. ఆ విధంగా కాకుండా ఇలానే ఉడికించుకోవాలి. ఇలా పీసెస్ అవుతాయి అన్ని ఉసిరికాయలు అన్నింటినీ అలానే మనము వేరు చేసుకోవాలి. ఇంకా ఫుల్ వీడియోస్ ఉసిరికాయ పులిహోర, ఉసిరికాయ కారం కూడా చేశాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియోస్ని. సి విటమిన్ మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట ఉసిరికాయలు. ఇదివరకు వీడియోస్లో కూడా అలానే చెప్పాను. అందుకోసమని మనకి ఉసిరికాయల సీజన్ ఉన్నప్పుడే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది, అంత సి విటమిన్ వస్తుంది. సి విటమిన్ కోసమని సి విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారంట. ఇంకా మనకి సి విటమిన్ ట్యాబ్లెట్స్తో అవసరమే ఉండదు. ఉసిరికాయ పచ్చడి వేసుకొని ఇలా ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటే అలాంటి విధంగా అన్నింటినీ చూడండి కట్ చేసేసుకోవాలి. నీట్గా వచ్చేసినాయి. వీటికి 1 కప్పు ఉసిరికాయ తీసుకున్నా కదా, నేను షుగర్ కూడా 1 కప్పు తీసుకుంటున్నాను. 1 నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ రసం ఈ షుగర్లో కలిపేసేయాలి. అంతే. ఉసిరికాయ ముక్కలలో 1 ఉసిరికాయ కప్పు నిండా తీసుకున్నాను కదా ఉసిరికాయలు, అలానే 1 కప్పు షుగరు, 1 నిమ్మకాయ, వీటన్నింటినీ ఒక బౌల్లో వేసి కలిపేస్తున్నాను. బాగా కలిసేలాగా కలపాలి. బాగా కలిపేసేయాలి. ఈ విధంగా ముక్కలకి అంటుకునేలాగా స్పూన్తో కలపాలి. కలిపిన తర్వాత మనము ఒక డబ్బాలోకి ఎత్తేసేయాలి. అంతా సీసాలో అయినా పెట్టుకోవచ్చు. నీట్గా తడి లేకుండా మాత్రము డబ్బాను తూడ్చేసి అందులో వేయాలి. మొత్తంగా వేసేసి తర్వాత ఆ డబ్బాకి మనము ఒక క్లాత్ చుట్టి పెట్టాలి. క్లాత్ను రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇదంతా అందులో వేసేసి క్లాత్ చుట్టేసేయాలి. చుట్టిన తర్వాత ఏం చేయాలంటే ఒక 2 రోజులు, లేదంటే మన ఇష్టం, కానీ 2 రోజులే సరిపోతుంది. కొందరు ఇంకా 1 రోజే ఉంచుతారు, కానీ 2 రోజులు అయితే సరిపోతుంది. 2 రోజులు అలానే పెట్టేసేయాలి. పెట్టేసి తీసేసేయాలి. ఈ విధంగా క్లాత్ని గట్టిగా చుట్టేసి ఆ డబ్బా అలానే పెట్టేసేయాలి. మూత పెట్టకుండా క్లాత్ మాత్రమే అలా చుట్టి పెట్టేసేయాలి. చూడండి, తెల్లారి వారికి మొత్తం వాటర్ అయిపోయింది. అంటే షుగర్ జ్యూస్ అయిపోయింది మొత్తం లోపల. ఇది నెక్స్ట్ డే అనమాట. కానీ తర్వాత నెక్స్ట్ డే నేను 2 డేస్ పెట్టిన అలానే.
తర్వాత తీసేసి వీటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండలో పెట్టేసేయాలి. అంతే, చాలా ఈజీ. ఉసిరికాయ క్యాండీస్ చేయడం అనేది చాలా ఈజీ. ఇక చూడండి, అట్లా తీసేసేయాలన్నమాట. తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. నేను కవర్లో వేసి ఎండలో పెట్టేసిన. ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను. 3 నుండి 4 డేస్ ఇవన్నీ ఎండడానికి 3 నుండి 4 డేస్ పట్టింది ఉసిరికాయలు మంచిగా ఆరడానికి. ఆ విధంగా మొత్తం తీసేసేయాలి ఉసిరికాయ. ఇంకా ఉసిరికాయలని అంటే ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టేసి పౌడర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అంట. అది కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఉసిరికాయ పౌడర్. అంటే చారులలో, కూరలలో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మొత్తం ఇలా ఒక కవర్లోకి తీసుకొని ఎండలో పెట్టేస్తే అంతే, మనకి ఉసిరికాయ క్యాండీస్ అనేటివి రెడీ అయిపోతాయి. చూడండి, ఇలా ఎండలో పెట్టిన తర్వాత కొంచెము ఇంకా ఆరాలి, ఇవి ఇంకా ఎండాలి. 4 డేస్ పట్టింది. ఆ తర్వాత అంతే, క్యాండీస్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.